మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మోడ్లో చూపిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి సీజన్ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య చిరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాస్ను చూసి మాస్ ఆడియన్స్ పూనకాలు వచ్చేలా ఊగిపోయారు. చిరుకి రవితేజ కూడా కలవటంతో ఈ ఇద్దరిని చూడటానికి ఆడియన్స్ థియేటర్స్కి క్యూ కట్టారు. ఇంటర్వెల్ బ్లాక్కి ఒక మాస్ హిస్టీరియాను క్రియేట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ థియేటర్స్ టాప్ లేపారు. ఇలాంటి చిరంజీవిని కదా ఇన్ని రోజులు మిస్ అయింది, ఈ చిరంజీవిని కదా ఇన్ని రోజులు చూడాలి అనుకుంది అనిపించే రేంజ్ బొమ్మ వాల్తేరు వీరయ్య. మెగా ఫ్యాన్స్ అందరినీ ఒక్కసారిగా జోష్లోకి తెచ్చిన వాల్తేరు వీరయ్య రిలీజ్ అయి ఏడాది అయిన సందర్భంగా చిరు స్పెషల్ ఆడియో రిలీజ్ చేశాడు. అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లో వాల్తేరు వీరయ్య సినిమా గత 365 రోజులుగా ఆడుతూనే ఉంది. ఈ విషయం గురించి కూడా చిరు మాట్లాడుతూ 365 రోజులు ఒక సినిమా ఆడటం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఇది ఎవరూ టచ్ చేయలేని రికార్డ్, ఎవరూ అచీవ్ చేయలేని ఈ ఫీట్ను సాధించింది వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్, ఇలా వాల్తేరు వీరయ్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాడు చిరు. ఏదేమైనా ఇలాంటి సినిమా ఇంకొకటి పడితే రీజనల్ బాక్సాఫీస్ దగ్గర బాస్ కలెక్షన్స్ తో తాండవం చేయడం గ్యారంటీ.